బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారు కదా, అందులో మీకు స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తున్నారు? నాకు నిఖిల్. నిఖిల్. అంటే ఇందులో నిఖిల్ ఫేక్ ఉన్నాడు అని చాలా మంది అంటున్నారు కదా, మీకు ఫేక్ ఎక్కడ కనిపించలేదు లేదు, మరి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అనుకుంటున్నారు సోనియాకి? వాళ్ళు అవుతారు, అయ్యే వాళ్ళు అవుతారు కానీ నిఖిల్ స్ట్రాంగ్. మరి పృథ్వీ గురించి ఏమనుకుంటున్నారు? పృథ్వీ కూడా బాగానే ఆడుతున్నాడు. పృథ్వీ రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అనిపిస్తుంది అంటున్నారు, మీరు పృథ్వీ నిజంగానే లేదు, ఏం లేదు, మంచిగా ఆడుతున్నాడు. జెన్యున్ గా ఉన్నాడా పృథ్వీ? ఆయన ఆయన ఆట ఆయన చూపించింది. మరి పృథ్వీని విష్ణుప్రియ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తుందని అవును, అది కొద్దిగా చేస్తుంది, ఇక అక్కడ ఏమైతే తెలియదు. విష్ణుప్రియ గురించి ఏమనుకుంటున్నారు మీరు? విష్ణుప్రియ కూడా బాగానే ఆడుతుంది కానీ ఆమె ఆమె నిన్ననే చెప్పేసింది, నా నా పర్సనల్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దాను. ఓకే, నబీల్ అఫ్రిది గురించి ఏమనుకుంటున్నారు? లేదు, తెలియదు ఇక. యష్మి? లేదు, ఇక చాలు మేడం, నబీల్ అఫ్రిది గురించి ఏమనుకుంటున్నారు? కానీ బాగానే ఆడుతున్నారు మేడం. బానే ఆడతారు అంటే ఇప్పుడు కొంచెం టాస్క్లలో కనిపిస్తున్నాడు కదా, సో ఇప్పుడు మరి ముందుకెళ్ళి విన్ అయ్యే ఛాన్స్ ఉందంట కదా. ఉంది. టాప్ చేస్తారు. 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లోనా? టాప్ 5 లో ఇంకా చెప్పలేము, టైం పడుతుంది. టైం పడుతుంది ఎందుకని? అంటే కొద్దిగా ఇంకా ఉంది కదా, ఇక ఎవరెవరు వెళ్తారో తెలియదు కదా. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో మీకు టాస్క్లు కానీ గేమ్స్ కానీ ఎలా అనిపిస్తున్నాయి? ఈసారి కొద్దిగా మంచిగా లేవు. మంచిగా గొడవలు ఎక్కువ అవుతున్నాయి కదా, entertain చాలా అవుతున్నారా? గొడవలు. చిన్నదానికి పెద్దదానికి అనవసరం అనిపిస్తున్నాయి. అవును, ఓకే, క్లాన్స్ రెండు ఉన్నాయి కదా, ఏ క్లాన్ మీకు నచ్చింది, నిఖిల్దా లేకపోతే సీతదా? ఇద్దరిది బాగుంది. ఇద్దరిది బాగుంది. సీత గురించి ఏమో. సీత మంచిగానే ఆడుతుంది, ఆమెకి ఏంటంటే కొద్దిగా స్ట్రాంగ్ ఆమె. థ్యాంక్ యూ.